హలో హలో, మీ అమ్మాయి నా దగ్గరే ఉంది. అన్నయ్య ఐసర్ ఉందన్నయ్య. ఎక్కడుందిరా అది? ఎక్కడుంది? హలో, ఎవరు? ధనశేఖర్, నెల రోజుల నుంచి మీరు వెతుకుతున్న మీ అమ్మాయి నా దగ్గరే ఉంది. 5 లక్షల రూపాయలు ఇస్తే తను ఎక్కడుందో మీకు చెప్తాను. డబ్బు ఎక్కడికి తీసుకురావాలి? రాజంపేట బస్ స్టాండ్ పక్కన ఉన్న పబ్లిక్ బూత్ లో డబ్బు తీసుకెళ్లి పెట్టండి. ఆ తర్వాత మీ అమ్మాయి ఎక్కడుందో చెప్తాను. హలో హలో, గుణ తీసుకురారా 5 లక్షలు. అన్నయ్య ఇదిగో డబ్బు, పదండి. హలో, నేను రాధాకృష్ణన్ మాట్లాడుతున్నానయ్యా. ఏంట్రా? మన పాత మిల్లులోకి ఒకటి వచ్చి గోడ దూకిపోతున్నాడయ్యా. వాడిని చూస్తే నాకేదో అనుమానంగా ఉందయ్యా. జ్ఞానశేఖర్ అన్నయ్య, నువ్వు ఈ పెట్టి తీసుకుని బస్ స్టాండ్ పక్కన ఉన్న ఎస్టీడీ బూత్కి వెళ్ళు త్వరగా. సరే అన్నయ్య. గుణ నువ్వు నాతో రా. ఇంకా సేపట్లో నువ్వు ఇక్కడ ఉన్నావని మీ వాళ్ళకి చెప్పేస్తాను. నిన్ను నేనే కిడ్నాప్ చేశానని మీ నాన్న నమ్మడం కోసం 5 లక్షల రూపాయలు టెలిఫోన్ బూత్లో ఉంచమని చెప్పాను. నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకో. జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా బతకాలి. కానీ ఓ చిన్న బాధ, నేను నీ పెళ్లికి రావడం కుదరదు. ఎనీవే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఎవరో వస్తున్నారు. అయ్యో, మా నాన్న. మీ నాన్నగారా? నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇక్కడ ఏం జరిగినా నోరు విప్పనని నువ్వు ప్రమాణం చేయాలి. అయ్యో వద్దండి. నాకేం కాదు, ప్రమాణం చేయి. ప్రమాణం చేయి ప్లీజ్. ఎవరా నువ్వు? ఎవరు? నీకు నాకు ఏమిటి గొడవ? కేవలం 5 లక్షల రూపాయల కోసం మమ్మల్ని అవమానాలు పాలు చేస్తావట? చెప్పరా, ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? అయ్యో, ఆపండి నాన్న. ఐశ్వర్య, వద్దు ఐశ్వర్య. వద్దండి, వద్దు. నా కోసం ఇంతవరకు మీరు చేసింది చాలు. నేను చచ్చినా పర్వాలేదు. నా లాంటి వాళ్ళు 1000 మంది, 7 లక్షల మంది పుట్టొచ్చు, చావచ్చు. కానీ మీలాంటి మంచి మనిషి తప్పకుండా బతకాలి. నాన్న, అసలు తప్పంతా నాదే నాన్న. సార్, ఏం సార్ ఇది? లేవండి సార్. తప్పు లేదయ్యా. మా ఇంటి గౌరవాన్ని కాపాడటం కోసం, నా కూతురు జీవితాన్ని నిలబెట్టడం కోసం నీ ప్రాణాలు పడంగా పెట్టావు. నీ కాళ్ళ మీద పట్టడం తప్పు కాదయ్యా. ఎవరో చూడండి రా. మీరాగండి. కోదండయ్య, ఎందులో నిలబడి చూస్తుంటారు? ఆ నేసేయండిరా. కోదండయ్య, సమస్య నీ కుటుంబానికి నా కుటుంబానికి మధ్యనే. ఈ కుటుంబం మీద చేయి వేయకు. ఆగు. ఆగుతాన్రా, నిన్ను దీన్ని నరికేసిన కాపుతా. వద్దు కోదండయ్య, ఈ నరుక్కోటాలు వద్దు. వద్దా? నా 2 తమ్ముళ్లను నా కండ్ల ముందే చంపి, నా చెయ్యి నరికి ఒకే చేత్తో కడుక్కొని తినేలా చేసి, నా రాజకీయ జీవితాన్నే నాశనం చేసిన రాజశేఖర రెడ్డి వారసునివి. నా ఒక్క బిడ్డని చంపి నా ముందటే దైన్యంగా నిల్చున్న నిన్ను, నా బిడ్డ చావనికి అసలు కారకురాలైన దీన్ని
ఊరికే వదిలేసి పోనీకి రేయ్ నేనేమైనా పిచ్చగుంట్లో తిన్నా ఒప్పిస్తున్నానా? కోదండయ్య, మళ్ళీ చెబుతున్నాను, ఈ నరుక్కోటాలొద్దు. ఏందిరా ఆ రాజశేఖర రెడ్డి వంశంలో పుట్టి భంగపోతుండావు? రాజశేఖర రెడ్డి వంశానికి భంగపోయే అలవాటాడిదిరా. నిజంగానే నువ్వు ఆ ఇంట్లోనికే పుట్టినావా, లేకుంటే నిన్ను నీ అమ్మ వేరే ఇంకొరితో తిరిగి కరిందా? ఈ ఒక్క దెబ్బకే తెలిసి ఉంటుంది నేనెవరనేది. ఈ ఒక్క దెబ్బకే తెలిసి ఉంటుంది నాలో ఉన్నది రాజశేఖర రెడ్డి రక్తమే అని. రేయ్! రేయ్! ఐశ్వర్య, ముందు మీ నాన్నగారు తీసుకుని మండపానికి వెళ్ళు. అలాగే. సార్ ఇప్పుడు వచ్చేస్తాను సార్, ఎప్పుడో బయలుదేరారు సార్, ప్లీజ్ సార్. హలో, నేను మేనేజర్ విశ్వనాథ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. అమ్మా, మన ఇంటి దగ్గర నుంచి ఇంతవరకు ఎవరూ రాలేదని మగపిల్లి వారందరూ చాలా ఫీల్ అవుతున్నారమ్మా. మీరంతా కొంచెం త్వరగా వస్తే బాగుంటుందని నాన్నగారితో చెప్పండి అమ్మా. నానా, నానా. రాజశేఖర రెడ్డి వంశంలో ఒకరిని కొట్టడానికి 100 మందిని వెంట పెట్టుకొచ్చే అలవాటు లేదు. ఒకే ఒక్కడు 100 మందిని కొట్టడమే అలవాటు. నిన్ను ఎదిరించడానికి నాకు 2 చేతులు అక్కర్లేదురా, ఒక్క చేయి చాలు, ఒకే ఒక్క చేయి చాలు. రారా, రా. వద్దు, నన్ను చమ్మాక వద్దు, నన్ను చమ్మాక వద్దు, వద్దు. ఇప్పుడు కూడా ఈ రాజశేఖర రెడ్డి వంశీకుల వల్ల నీ పెళ్ళాం తాళికి ఎలాంటి ఆపద రాకూడదనే రా నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా. సార్ ప్లీజ్ సార్, అదిగో వచ్చేసారు.